ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. ఈరోజు కేవలం ఈ ప్రెస్ మీట్, ఈ జరిగే పరిణామాల మీద దీని మీద ఒకసారి ప్రెస్లో మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పోలీసులు మాత్రం చాలా దిగజారి ఉద్యోగాలు చేసే పరిస్థితికి రావడం అనేది చాలా బాధాకరం. తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఆచరించే పరిస్థితులు ఉన్నారు. మేము కొంగనపాడుకు పోవడానికి కూడా పోనీయకుండా అవసరం చేయడం జరిగింది. ఏదైనా కేసులు ఒకవేళ మామూలుగా తప్పు చేసిన వాళ్ళ మీద పోలీసులు ఎవరి మీద యాక్షన్ తీసుకోవచ్చు, కానీ తీసుకోకూడదని ఎవరైనా చెప్పం. కానీ తెలుగుదేశం వాళ్ళకు ఒక న్యాయం, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక న్యాయం చేసే పరిస్థితులు ఉంటే, మన ఈ వెంకటేశ్వర వార్డులో 34వ వార్డులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ పూర్వోత్తరాలు ఒకసారి ఆలోచన చేసి ఎవరు వాళ్ళు రెచ్చగొట్టారు ఏమిటనేది కూడా దాన్ని ఆలోచన చేసా కూడా వాళ్ళే ఆఫీస్ కాడికి రమ్మన్నారు, పోయి మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత మాట పెరిగింది, వాళ్ళు ఏదో మాట్లాడినారు. ఎవరికి కూడా ఎటువంటి గాయాలు లేవు, ఏం లేవు. ఫస్ట్ 324 వేసి మొత్తం తెలుగుదేశం వాళ్ళు అందరూ మొత్తం గుమిగూడిపోయి పోలీస్ స్టేషన్ మీదకి దండయాత్ర లెవెల్లో పోయి మాట్లాడిన తర్వాత 324ను 327గా మార్చడం అనేది పోలీసు వాళ్ళను మొట్టమొదటిసారిగా చూడడం జరుగుతుంది. అంటే 4th టౌన్ సిఐ పూర్తిగా పచ్చ చొక్క వేసుకోవడం, అంటే కాకి డ్రెస్ వదిలిపెట్టి పచ్చ చొక్క వేసుకోవడం చాలా బెటర్ అనేది మా ఉద్దేశం. అంతే. ఇంకా పాపం వైఎస్ఆర్సీపీ ఎవరు కార్యకర్తలు పోయినా కూడా ఇది మీరు మీకు అధికారం లేదు, మీరు స్టేషన్ రాకూడదు. మీరు వైఎస్ఆర్సీపీ అంటేనే మాత్రం కార్యకర్తలను నాయకులను పూర్తి బెదిరించి వాళ్ళది రైట్ ఉన్నా కూడా అన్యాయం చేసి పంపించే పరిస్థితి. మనం ఈ చిట్టమ్మ వార్డులో ఒక అతను శ్రీనివాస్ రెడ్డి అని అతని మీద కేసు పెట్టడం, అతను ఏమనుకున్నాను కూడా కేసు పెట్టడం జరిగింది. ఫస్ట్ తెలుగుదేశం నాయకుడే తిట్టడం జరిగింది, మళ్ళీ అతన్ని కేసు పెట్టినారు. కానీ తెలుగుదేశం నాయకుడు కేసు తీసుకున్నారు, కానీ ఇతను పెట్టిన కేసు మాత్రం తీసుకున్న పరిస్థితి. అదంటే కేవలం తెలుగుదేశం నాయకులు ఏం చెప్తే అదే చేసే పరిస్థితిలో ఈరోజు పోలీస్ స్టేషన్లు 4th టౌన్ సిఐ ఇంకా పూర్తి అందరికంటే చాలా ఘోరంగా ఉండే పరిస్థితి ఉండడం. ఇంకా కొన్ని స్టేషన్లు ఏమన్నా చూసి ఈయన మాత్రం డైరెక్ట్ గా ఇంకా కాకి డ్రెస్ వదిలిపెట్టి పచ్చ చొక్క వేసుకోవడం చాలా ఉత్తమైన మార్గం. కనీసం ఆయన దగ్గరికి పోయి మాట్లాడడానికి కూడా ఏమున్నాయని కూడా ఇంకా ఏం మాట్లాడకుండా ఉండే పరిస్థితి. మా కార్యకర్తలు ఏం పోయినా కూడా మీరు వైఎస్ఆర్సీపీలు మీరు రాకూడదు, మీరు అద్దె ఇదని మాట్లాడే పరిస్థితులు ఉంటే ఒక్కసారి ఆలోచించండి. నేను పోలీస్ ఆఫీసర్లను కూడా కోరేది ఒకటే, మీరు 324 కేసు సెక్షన్ వేసిన తర్వాత మళ్ళీ 307 మీరు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే కేవలం తెలుగుదేశం వల్ల ప్రోద్బలం చేసి రైట్ ఓకే మా వాళ్ళు తప్పు చేసిన అనుకున్నారు, మీరు కేసు పెట్టారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు, మీరు వాళ్ళను రిమాండ్కు మీరు స్టేషన్ తీసుకుపోయి కేసు పెట్టిన దానికి ఎవరు కూడా ఫీల్ అయ్యే ప్రసక్తి లేదు. తప్పు చేసినారు కాబట్టి మీరు అంటున్నారు తప్పు చేశాను, కానీ అంతకుముందు జరిగిన పూర్వాపరాలు విచారించకుండానే మీరేదో వీళ్ళు ఈ తప్పు చేశారు వాళ్ళ ఆఫీస్ కాడిపోవడం అనేది రైట్ ఓకే. ఆ తప్పుని కేసు పెట్టారు 324, మళ్ళీ 307కు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మీరు తెలుగుదేశం కనసాగల్లో పనిచేసేపట్టయితే ఒక్కసారి మీ పోలీసు ఉద్యోగానికి మీరు ఒక్కసారి ఆలోచించమని వారి పోలీసులకు అందరి విజ్ఞప్తి. ఇదే కాలం ఉండదు, ఖచ్చితంగా రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, ఏ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. గత 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, మళ్ళీ మీరు వచ్చినారు, మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. మీరేదో అనుకుంటున్నట్టుంది. మేము ఎంతసేపు ఉన్నాను మా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పొరపాటున కూడా ఎవరిని పోలీస్ స్టేషన్ లెక్కొద్దు, కానీ లేకుండా మొగల మీద అన్యాయమైన కేసులు పెట్టమని మాత్రం ఏ రోజు కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు. ఎంతసేపు ఉన్నాయని కూడా ఖచ్చితంగా మీరు ఎట్లా న్యాయం ఉంటే అట్లా చేయమని చెప్పినా తప్ప ఏదైనా మనవాడు ఉంటే చూడు, ఏదైనా హెల్ప్ చేయడానికి ఉంటే చూడమని అడిగినా తప్ప పూర్తి మీరు మా వైఎస్ఆర్సీపీ గుడ్డలు వేసుకొని మీరు ఉద్యోగాలు చేయాలని మాత్రం ఏ రోజు ఏ ఆఫీసర్లకు కానీ ఈవెన్ రెవెన్యూ అధికారులకు కానీ ఎవరిని కూడా చెప్పని పరిస్థితి. కానీ ఈరోజు ఒక్కసారి రెవెన్యూ అధికారులు చూసుకునే కూడా
ఎంత ఘోరంగా తయారైతున్నారంటే తెలుగుదేశం వాళ్ళు ఆక్రమించుకున్నాను కూడా. అంతకుముందు మేము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పట్టాలు ఇచ్చినానని కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ సొంత పట్టా ఇచ్చినోడు కూడా వాడు ఏదో క్లీన్ చేసుకొని నేను ఏదో ఒకటి ఇల్లు కట్టుకుంటానంటే అట్లాంటి వాళ్ళని కూడా కట్టనీయకుండా అడ్డపడడం ఒకటి. తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం చేస్తే కనీసం కంప్లైంట్ ఇచ్చినా కూడా మొత్తం ఆ కంప్లైంట్ కూడా తీసుకోకుండా వాళ్ళకి ఎవరికి కూడా ఆ బాధితులకి ఎవరికి కూడా న్యాయం చేయని పరిస్థితి. ఇవన్నీ చూస్తే పూర్తి వన్ సైడ్ తెలుగుదేశం. అంతకుముందు ఈ పరిస్థితి లేదు, కానీ మేము 85 నుంచి ఎమ్మెల్యేకి చూసాం, కానీ ఇటువంటి పరిపాలన ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. మొట్టమొదటిసారి ఇటువంటి పరిపాలన చూసే పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఈరోజు మనం తిరుపతి చూసుకున్నాను, కరుణాకర్ రెడ్డిని వాళ్ళే ఛాలెంజ్ చేయడం జరిగింది. రండి మీరు గోశాల చూడండి మేము నిరూపిస్తాం. వాళ్ళ ఛాలెంజ్ని కరుణాకర్ రెడ్డి తీసుకుంటే మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? మీరే గోశాల చూడమని చెప్పినారు, మళ్ళీ మేము వస్తామని చెప్తే కానియకుండా పోలీసులను పెట్టి మొత్తం అన్నీ అరెస్ట్ చేసే పరిస్థితి. అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఛాలెంజ్ లేయడం, దాన్ని మేము స్వీకరిస్తాం రండి అంటే మాత్రం మళ్ళీ ఈ విధంగా పోలీసులతో మాత్రం అరెస్ట్ చేయడమా? ఇది ఏదైనా పోలీసు రాజ్యమా? ఏమన్నా మీరు మాట్లాడేటప్పుడు కనీసం ఎంతవరకు మాట మీద నిలబడతారో ఆ మాట మీద నిలబడే పరిస్థితులు ఉంటే మాట్లాడండి తప్ప నిలవలేని పరిస్థితులు అన్నప్పుడు మాట్లాడొద్దని మాత్రం తెలుగుదేశంలోకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ధైర్యం ఉంది, మీరేదో ఆవులు, మీ చంద్రబాబు నాయుడు ఏమో ఆవులు చనిపోలేదని చెప్తున్నాడు, మీ ఈవో 44 ఆవులు చనిపోయానని చెప్పినాడు, మీ చైర్మన్ 22 ఆవులు చనిపోయానని చెప్పారు. అంటే ఎవరి కరెక్ట్ ఏంది? మీ వాళ్ళని మీకే పొంతలు లేకుండా మాట్లాడుతున్నారు అంటే మీ పరిస్థితి ఏంది? మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే పాణ్యం నియోజకవర్గంలో బ్లాస్టింగ్ జరుగుతుందని చెప్పి జయరాజ్ పార్టీ కాడ వీళ్ళు పోయి తెలుగుదేశం వాళ్ళు గౌరీ చరితంగా కొంతమంది పోయి ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. లోపలికి పానీయాల వద్దంటే నేనే కాదుగుట్టని చెప్పి కలెక్టర్తో మాట్లాడి ఎస్పీతో మాట్లాడి వాళ్ళని లోపలికి పంపించడానికి ఆడ ఏం తప్పు జరగడం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఆడ జరుగుతున్నది కంట్రోల్ బ్లాస్టింగ్, పొరపాటున కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, కాదుగుట్టని చెప్పి నేనే ఎస్పీతో కలెక్టర్తో మాట్లాడి పర్మిషన్ ఇచ్చి లోపలికి పంపించడం జరిగింది. అది రాజకీయ నాయకునికి అటువంటి ధైర్యం ఉండాలి. తప్పు చేయనప్పుడు ధైర్యంగా నిలబడే స్టేజ్లో ఉంటే అప్పుడు రాజకీయ నాయకులు అనుకుంటే తప్ప మేము ప్రజల ముందర మాట్లాడతాము, ఎవరి మీద కూడా బురద జల్లి వదిలిపెట్టేస్తాము, దాని మీద మేమేం నిలబడము అంటే మాత్రం చాలా అన్యాయమైన పరిస్థితి. ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఒక మాట మాట్లాడితే ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఉంటే మాట్లాడాలి, లేకుంటే లేదనేది మాత్రం ఖచ్చితంగా ఏ పార్టీ నాయకుడైనా రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఈ మాట మీద నిలబడాలా. ఖచ్చితంగా ఒక్కరి మీద ఆరోపణ చేసినప్పుడు ఖచ్చితంగా దాని మీద నిలబడే స్టేజ్లు ఉంటే మాట్లాడాలా తప్ప ఒకరి గురించి మాట్లాడాల్సిన పని లేదు.